కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో దత్తోపంత్ టెంగ్ జీస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ స్వావలంబీ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశిష్ట సేవలను అందించిన ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు. మొదటిసారి స్పోర్ట్స్ కేటగిరీలో దత్తోపంత్ టెంగ్ జీస్ ఎక్సలెన్స్ అవార్డుని ఏలేటి ప్రీతం రెడ్డి పొందారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కుమారయ్య హాజరయ్యారు. ఆశయం ఏంటంటే ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసింది ఒక 300 సంవత్సరాల క్రితం వరకు. క్రీస్తు పుట్టక ముందు నుంచి క్రీస్తు పుట్టిన తరువాత 1933 సంవత్సరం వరకు కూడా ఆంగ్లేయులు ఈ దేశాన్ని దోచుకోవడానికి రైల్వేలు, నావికా మార్గాలను అన్ని వేసుకున్న తర్వాత కూడా దోచుకోవడంలో కూడా 1933 వరకు కూడా 1857 నుంచి 1933 వరకు ఈ దేశం నుంచి దోచుకోబడినటువంటి సొత్తు $45 ట్రిలియన్. ప్రొఫెసర్ ఉత్తా పట్నాయక్ గారు చెప్పినటువంటి రీసెర్చ్ పేపర్ ప్రకారం స్వాతంత్ర్యానికి ముందు మనం కోల్పోయింది 15 సంవత్సరాల ముందు కోల్పోయింది $45 ట్రిలియన్. స్వాతంత్రం సాధించి 77 సంవత్సరాల తర్వాత మనకున్నది $4 ట్రిలియన్. స్వాతంత్రానికంటే ముందు మనం కనీసం ఒక 15 రెట్లు కోల్పోయాం. కాబట్టి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసింది. మళ్ళీ ప్రపంచం కరోనా తర్వాత భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యువతరం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఉద్యమిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇది ప్రపంచానికి భారతదేశం ఒక దిశా దర్శనం చేస్తుంది. అందుకని ప్రపంచం అంతా కూడా ఈ రోజు మళ్ళీ భారతదేశం వైపు చూస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశం గొప్ప ఉంది అంటే ఏదో యుద్ధాలలో కాదు, లేకపోతే స్పిరిచువాలిటీ అందరూ ఉండే, అవగాహన యూనివర్సిటీ, జ్ఞానము విజ్ఞానము యూనివర్సిటీ ఉండగా నంబర్ 1 ఎకానమీ ఉంది. 30% వరల్డ్ ఎకానమీ కలదే. అదే కాక అన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, ట్రేడ్, కామర్స్ లా నంబర్ 1 ఉంది. అందుకే అనేక గొప్ప దేశం ఉంది. అటు మెడిటరేనియన్ నుంచి, ఇటు కంబోడియా నుంచి జపాన్ వరకు మన వస్తువులు వస్తుంది. ప్రతి ఒక్క వస్తువు మనది. బట్టలే కానీ, లేకుంటే ఈరోజు కొండాలక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉన్నది, చేనేత బట్టలే కానీ, లేకుంటే ఇండస్ట్రియల్ కమోడిటీ ఇస్పత్, మన రస్ట్లెస్ స్టీల్ అంటే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కానీ అవన్నీ కూడా ప్రాచీన కాలం ఉండే. ఇప్పుడు ఆ ఎకానమీ పోయి దాదాపు 2%, 1.8%, 1.9% స్వాతంత్రం తర్వాత ఉంది. ఎందుకంటే మెథాడికల్ మన ఇండస్ట్రీని, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు బ్రిటిష్ పాలన అప్పుడు దాడి చేసిండు. కేవలం యుద్ధమే కాక ఈరోజు చెప్తుండే మన మగ్గాలను ఎరగొట్టిండు, కాల్చింది. మళ్ళీ మగ్గాలు చేస్తే ఏళ్ళని ఎరగొట్టింది. ఎందుకంటే అసలు కేవలం మనమే తయారు చేస్తాం, ఇంగ్లీష్ పిల్లల కాదు. మీరు ఆ మ్యూజియం పోండి, పవర్ బ్రిడ్జ్ మ్యూజియంలో ఉంది. ప్రాచీన కాలం నుంచి మొన్నటి వరకు ఆ రాజుల మ్యూజియం, అది ఇంగ్లాండ్ 1700s, 1800s వరకు వాళ్ళ బట్టలు చూడండి, వాళ్ళ ఆయుధాలు చూడండి, వాళ్ళ జ్యువెలరీ చూడండి ఎట్లుంటాయి.